నమస్కారం అండి. తెలుగు కథావళికి స్వాగతం. కథ చదువుతున్న నా పేరు ప్రజ్ఞ. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ చేయండి. నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరిన్ని మంచి కథలు అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్స్ రావడానికి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. తాంత్రికుడి లోయ. చంద్రగిరి, మిత్రపురం ఇరుగు పొరుగు దేశాలు. చంద్రగిరి కన్నా మిత్రపురం అన్నిటా బలమైన దేశం. చంద్రగిరి రాజు రుద్రసేనుడి భార్య, మిత్రపురం రాజు సోదరి. ఆ కారణంగా రుద్రసేనుడికి మిత్రపురం రాజు నుంచి పూర్తి సహాయ సహకారాలు లభిస్తూ ఉండేవి. రుద్రసేనుడికి ఒక కుమార్తె, కొడుకు. కుమార్తె పేరు సువర్ణ, కొడుకు పేరు విజయుడు. సువర్ణకు 16 ఏళ్ల వయసు, విజయుడు 14 ఏళ్లవాడు. ఇద్దరూ అందచందాలతో పాటు మంచి ధైర్య సాహసాలు కలవాళ్ళు. చంద్రగిరికి దక్షిణపుటెల్లా సముద్రం. దానికి చంద్రగిరి నగరానికి మధ్య ఒక పర్వత శ్రేణి ఉన్నది. అందులో కొన్ని లోయలు. అలాంటి ఒక లోయలో ఒకప్పుడు భైరవ శర్మ అనే తాంత్రికుడు ఉండేవాడు. అతడికి గొప్ప మంత్రశక్తులున్నవని, మనుషులను వృక్షాలుగా, వృక్షాలను జంతువులుగా, జంతువులను పక్షులుగా మార్చగలడని ప్రజలు నమ్మేవాళ్ళు. అందువల్ల ఆ లోయకేసి ఎవ్వరూ వెళ్ళేవాళ్ళు కాదు. భైరవ శర్మ మరణం తరువాత అతడి శిష్యుడు వికటశర్మ అనేవాడు ఆ లోయలో నివాసం ఏర్పరచుకున్నాడు. తన గురువులా కాకుండా వికటశర్మ తరచుగా లోయ ప్రాంతాల్లోని చుట్టుపక్కల గ్రామాలకు వెడుతూ ఉండేవాడు. అప్పుడప్పుడు రాజప్రాసాదానికి కూడా వస్తూ ఉండేవాడు. రాజు రుద్రసేనుడు అతని పట్ల కొంత మర్యాద చూపేవాడు. ఇతరులకు హాని చేయగల మంత్రతంత్ర శక్తులున్న వాళ్లతో వైరం కూడదన్నది రుద్రసేనుడి అభిప్రాయం. ఇలా ఉండగా ఒక ముఖ్యమైన పండుగ దినం సమీపించింది. ఇలాంటి వాటికి యువరాజు విజయుడు, యువరాణి సువర్ణ తమ మేనమామ ఇంటికి వెళ్లడం అలవాటు. ఇద్దరూ మిత్రపురానికి ప్రయాణం కట్టారు. రాజు రుద్రసేనుడు వాళ్లకు రథంలో వెళ్లవలసిందిగా చెప్పాడు. కానీ సువర్ణ, విజయుడు తాము గుర్రాల మీద వెడతామని పట్టుబట్టారు. వాళ్లకు కొండ మార్గాలన్నీ తెలిసినవే. పైగా వాళ్లకు సాహసంతో కూడిన పనులంటే చాలా ఇష్టం. విజయుడు, సువర్ణలకు అంగరక్షకులుగా 4 అశ్వకులు బయలుదేరారు. అయితే నగర పరిసరాలు దాటేంత వరకు మామూలుగా పరిగెత్తించిన తమ గుర్రాలను ఉత్సాహం కొద్దీ విజయుడు, సువర్ణ చాలా వేగంగా దౌడు తీయించారు. ఆ కారణం వల్ల అంగరక్షకులు బాగా వెనకబడిపోయారు. విజయుడు, సువర్ణ కొండ ప్రాంతాన్ని చేరి గుర్రాలను ఆపి తమ అంగరక్షకుల కోసం వెనుదిరిగి చూశారు. కానీ కనుచూపు మేరలో వాళ్ళెక్కడా కనిపించలేదు. ఇప్పుడు వాళ్ళున్న ప్రాంతం కొండరాళ్లతో, మహావృక్షాలతో నిర్జనంగా ఉన్నది. మార్గం ఒక చోట మలుపు తిరిగింది. అక్కడ వాళ్లకు ఎడమవైపున ఒకటి, కుడివైపున ఒకటి, 2 మార్గాలు కనిపించాయి. ఎడమవైపుది మిత్రపుర మార్గం, కుడివైపున సన్నగా ఇరుకుగా ఉన్నది. తాంత్రిక వికటశర్మ ఉండే లోయలోకి వెళ్ళేది. విజయుడు, సువర్ణలు తిరిగి గుర్రాలను అదిలించేంతలో ఒక పెద్ద బండరాయి వెనక నుంచి "కొంచెం ఆగండి" అన్న మాటలు వినిపించాయి. వాళ్ళు ఆశ్చర్యపోతూ అటువైపు చూసేంతలో వికటశర్మ వాళ్ల ముందుకు వచ్చి నిలబడ్డాడు. విజయుడు, సువర్ణలకు శర్మ తెలుసు. అతడు అప్పుడప్పుడు తమ తండ్రి దగ్గరకు వచ్చిపోతూ ఉండడం చూశారు. కానీ అతడు తాంత్రికుడు అన్నది వారెరగరు. గుర్రాలు దిగి "నేనిచ్చే ప్రసాదం తీసుకోండి, మీకు శుభమవుతుంది" అన్నాడు వికటశర్మ. యువరాజు, యువరాణి గుర్రాలు దిగారు. శర్మ వాళ్లతో "ప్రసాదం తినే ముందు ముఖము, చేతులు కడుక్కోండి" అంటూ ఎర్రటి కమండలంలోంచి వాళ్లకు నీరు ఇచ్చాడు. ఇద్దరూ ఆ నీటితో చేతులు, ముఖం కడుక్కున్నారు. తరువాత తాంత్రికుడు వాళ్లకు తేనె కలిపిన అరటి ముక్కలు ఇచ్చాడు. ఇద్దరూ తిన్నారు. "ఇక బయలుదేరండి, మళ్ళీ కలుసుకుందాం" అన్నాడు వికటశర్మ. విజయుడు, సువర్ణ తమ గుర్రాలను అదిలించి వేగంగా పరిగెత్తించారు. అరగంట తరువాత కొంచెం ముందు పోతున్న విజయుడు తన గుర్రాన్ని ఆపి
మనం దారి తప్పలేదు కదా అన్నాడు సువర్ణతో. నేను అదే అడగదలిచాను అన్నది సువర్ణ చుట్టూ కలయ చూస్తూ. ఆమెకు దారి పక్కన కొద్ది దూరంలో ఒక ఇల్లు కనిపించింది. విజయుడికి దాన్ని చూపి ఆ ఇంటిలో ఉన్నవాళ్ల నుంచి మిత్రపురానికి సరైన మార్గం అడిగి తెలుసుకుందామన్నది. ఇద్దరూ ఆ ఇంటి ముందుకు పోయి గుర్రాలను ఒక చెట్టు బోదెకు కట్టివేసి మూసి ఉన్న తలుపు తట్టారు. జవాబు లేదు, కాని తలుపు తెరుచుకున్నది. ఇద్దరూ లోపలికి వెళ్లారు. మరుక్షణం తలుపు దభీమంటూ మూసుకున్నది. ఎదురుగా నవ్వుతూ తాంత్రిక వికటశర్మ కనిపించాడు. విజయుడికి సువర్ణకు కలిగిన ఆశ్చర్యం అంతా ఇంతా కాదు. కాని వాళ్లు దాన్ని ఏమాత్రం బయటకు కనబరచలేదు. సువర్ణ తాంత్రికుడితో, మేం మిత్రపురానికి పోతూ దారి తప్పాం అన్నది నెమ్మదిగా. ఆ మాటలకు తాంత్రికుడు నవ్వి, యువరాణి, నువ్వేం దారి తప్పలేదు. చంద్రగిరి రాణి కాబోయే దారిలోనే నడుస్తున్నావు అన్నాడు. మీరు పొరబడుతున్నారు. చంద్రగిరి సింహాసనానికి నా తమ్ముడు వారసుడు. అతడి భార్య రాణి అవుతుంది అన్నది సువర్ణ. పరిస్థితుల ప్రభావం వల్ల మరొకరు చంద్రగిరి రాజు అయి నిన్ను పెళ్లాడి రాణిని చెయ్యవచ్చు కదా అన్నాడు వికటశర్మ. ఇందులో నా ఇష్టమంటూ లేదా అన్నది సువర్ణ కోపంగా. నీ ఇష్టాయిష్టాలకు అవకాశమే లేదు అంటూ తాంత్రికుడు ద్వారం కేసి బయలుదేరాడు. ఆగు, మేం లోపలికి రాగానే తలుపు మూసిందెవరు అన్నాడు విజయుడు. ఆ వివరాలు నీకనవసరం. మీరిద్దరూ బయటకు పోవీలు లేదు అంటూ తాంత్రికుడు గదిలోంచి బయటకు వెళ్ళి తలుపు మూశాడు. మనిద్దరం ఈ దుష్టిడి బందీలమన్నమాట అన్నాడు విజయుడు. సువర్ణ గట్టిగా పళ్ళు కొరికి గదికి మరొక పక్కగా ఉన్న తలుపు తెరిచింది. అక్కడ విశాలంగా ఉన్న ఆవరణలో భయంకరమైన క్షుద్రదేవతా విగ్రహం ఒకటి కనిపించింది. ఇద్దరూ ఒక క్షణం కంపించిపోయారు. విగ్రహానికి కొంచెం పక్కగా గోడలో ఒక కిటికీ ఉన్నది. విజయుడు సువర్ణ అక్కడికి పోయి బయటకు తొంగి చూశారు. బయట ఒక వికృతాకారుడైన మరుగుజ్జు నిలబడి ఉన్నాడు. తలుపు తెరుస్తావా? నీకు కోరిన బహుమానం ఇస్తాం అన్నాడు విజయుడు. మరుగుజ్జు వికటంగా నవ్వి, దాని తాళపు చెవి నా యజమాని దగ్గరున్నది. ముందు ఒక పని చెయ్యండి, నాకు దాహంగా ఉన్నది. దేవతా విగ్రహం వెనక ఉన్న నీళ్ల జాడీ తెండి అన్నాడు. విజయుడు పోయి నీళ్ల జాడీ తెచ్చి మరుగుజ్జికిచ్చాడు. వాడు దాహం తీర్చుకుని విజయుడికేసి చూస్తూ, నేను నీ తల నరకవలసి ఉన్నది అన్నాడు. సువర్ణ నిర్ఘాంతపోయి, తల నరకడమా? ఎందుకు అని అడిగింది. నా యజమాని దేవిని ప్రసన్నం చేసుకునేందుకు. తరువాత ఆయన నిన్ను వివాహమాడతాడు. నువ్వు మా రాణివవుతావు. అప్పుడు నన్ను మరిచిపోకు. నా యజమాని నన్ను చంద్రగిరి సేనానాయకుణ్ణి చేస్తానని మాట ఇచ్చాడు అన్నాడు మరుగుజ్జు. అయితే నా తల నరకబోయేవాడివి నీవన్నమాట అన్నాడు విజయుడు కళ్ళెర్ర చేసి. అవును, నేనే. ఇందుకోసం నేను 120 మేక తలలు నరికి మంచి అనుభవం గడించాను అన్నాడు మరుగుజ్జు. పాపం, చాలా శ్రమపడ్డావన్నమాట. మేమీ లోయలోకి రాకపోతే ఆ శ్రమంతా నీకు తప్పి ఉండేది అన్నాడు విజయుడు. మరుగుజ్జు పెద్దగా నవ్వి, ఈ లోయలోకి మీరెలా రాకుండా ఉండగలరు? నా యజమాని ఎర్ర కమండలంలోని నీటితో మీరు ముఖాలు కడుక్కున్నారు కదా. ఆ నీటికి మంత్రశక్తి ఉన్నది. అది ఎవరి కంటికైనా తగిలితే కొన్ని నిమిషాల పాటు వాళ్లకు ఎడమవైపున ఉన్నది కుడివైపున ఉన్నట్టు, కుడివైపున ఉన్నది ఎడమవైపున ఉన్నట్టు కనబడుతుంది. అందువల్లనే మీకు ఎడమవైపున ఉన్న మార్గం కుడివైపున ఉన్నట్టు కనబడి ఈ లోయలోకి చేరారు అని కొంచెం ఆగి, యువరాజా, నాకు ద్రాక్షరసం తాగగానే ఎక్కడలేని దాహం వేస్తుంది. ఈ జాడీని ఎప్పటి చోట పెట్టి తాగేందుకు కాస్త మంచినీరు తీసుకురా అన్నాడు. వాడి మాటలతో విజయుడికి తాంత్రికుడి రహస్యం తెలిసిపోయింది. అతడు ఇప్పుడేం చేయడమా అని ఆలోచిస్తూ మరుగుజ్జుకు క్షుద్రదేవత విగ్రహానికి మరొక పక్కన ఉన్న నీటి పాత్రను తెచ్చి ఇచ్చాడు. మరుగుజ్జు దానిలో నుంచి కొంచెం నీరు తాగి
తిరిగి విజయుడికిస్తూ, అందులో ఉన్న నీరంతా తాగకూడదు. నీ తల నరికే ముందు అందులో మిగిలి ఉన్న నీటితో ముఖం చేతులు కడుక్కోవాలి అన్నాడు. విజయుడు నీటి పాత్రను విగ్రహం పక్క పెట్టే సమయంలో అతడికి గోడవారగా తాంత్రికుడి ఎర్ర కమండలం కనిపించింది. వెంటనే అతడు నీటి పాత్రలో మిగిలి ఉన్న నీటిని పారబోసి ఎర్ర కమండలంలో ఉన్న నీటిని దాంట్లో పోసి ఎప్పటి చోట పెట్టేశాడు. అతడు సువర్ణ దగ్గరకు వస్తూ ఉన్నంతలో తాంత్రిక శర్మ హఠాత్తుగా తలుపు తెరుచుకుని లోపలికి వచ్చి వాళ్ళిద్దరి మీద ఏదో భస్మం చల్లాడు. మరుక్షణం ఇద్దరూ మత్తుతో నేల మీద పడిపోయారు. తాంత్రికుడు విజయుణ్ణి ఎత్తి క్షుద్రదేవత విగ్రహానికి ఎడమవైపున కూర్చోబెట్టి తాను కుడివైపున కూర్చున్నాడు. మరుగుజ్జు పెద్ద కత్తితో అక్కడికి వచ్చాడు. వాడు ముందుగా యజమానికి నమస్కరించి విజయుడు మంత్రజలంతో నింపిన నీటి పాత్ర నుంచి నీరు తీసుకుని ముఖం చేతులు కడుక్కున్నాడు. తరువాత కత్తి పైకెత్తి ముందుకు చూసి ఒక్క వేటుతో తల నరికి, ఆహా, ముందుగా 160 మేక తలలు నరికి అనుభవం గడించడం మేలే అయింది. దొరా, నన్ను చంద్రగిరి సేనానిగా చేయడం మరవకు అన్నాడు విజయుడికి నమస్కరిస్తూ. ఎర్ర కమండలంలోని మంత్రజలం కళ్లకు తగిలిన కారణం వల్ల మరుగుజ్జుకు ఎడమవైపు కుడివైపు ఎడమవైపుగా కనబడటంతో వాడు అంతకుముందే యజమాని అయిన తాంత్రిక వికట శర్మ తల నరికాడు. తాంత్రికుడి చావుతో విజయ సువర్ణల మీద వాడు చల్లిన మంత్రించిన భస్మం ప్రభావం పోయింది. వెంటనే విజయుడు లేచి మరుగుజ్జు తల మీద బలంగా కొట్టాడు. వాడు ఒక చావు కేక పెట్టి కిందపడి తన్నుకోసాగాడు. విజయుడు సువర్ణ తాంత్రికుడి గృహం నుంచి పరుగున బయటికి వచ్చి చెట్లకు కట్టి ఉన్న తమ గుర్రాలను ఎక్కి మిత్రపురంలోని తమ మేనమామ భవనానికి కాక చంద్రగిరిలోని తమ ప్రాసాదానికి వాయువేగంతో వెళ్లారు. ఆ సమయంలో మిత్రపురం నుంచి తిరిగి వచ్చిన వాళ్ల అంగరక్షకులు రాజు రుద్రసేనుడితో యువరాజు, యువరాణి అక్కడికి చేరలేదన్న వార్త చెబుతున్నారు. తమ కుమార్తె, కుమారుడు క్షేమంగా ఉన్నారని చూస్తూనే రుద్రసేనుడు మహదానందం చెంది వాళ్లను కావలించుకుని ఏం జరిగిందని అడిగాడు. ఒక మహాదుష్టుడైన తాంత్రికుణ్ణి హతమార్చాం. కథ అంతా తరువాత. దాహంగా ఉన్నది, ముందు మంచినీరు కావాలి అన్నారు విజయుడు, సువర్ణ. కథ సమాప్తం. మూర్ఖుడు భక్తుడు. ఒక అడవి దాపుల ఉన్న ఊరిలో ఒక పేద బ్రాహ్మడు ఉండేవాడు. అతడి ఇంటి పక్కనే అడవిలో కట్టెలు కొట్టుకు బతికే మరొక పేదవాడు ఉండేవాడు. ఉన్నట్టుండి కట్టెలు కొట్టుకునేవాడి పరిస్థితిలో చాలా మార్పు వచ్చింది. వాడు తన చిన్న గుడిసెను వదిలి పక్కనే మంచి మిద్దె ఇల్లు కట్టుకున్నాడు. వాడు, వాడి భార్య, పిల్లలు విలువైన దుస్తులు ధరించసాగారు. బ్రాహ్మడికి కట్టెలు కొట్టేవాడిలో వచ్చిన మార్పు చాలా ఆశ్చర్యం కలిగించింది. బ్రాహ్మడి భార్య భర్తతో, మీరలా ఊరుకోండి, నేను వాడికి ఇంత హఠాత్తుగా అంత అదృష్టం ఎలా పట్టిందో తెలుసుకుని చెబుతాను అన్నది. కొద్ది రోజుల తరువాత బ్రాహ్మడి భార్య భర్తతో, వాళ్ళు రోజుకు ఎలా ధనవంతులైపోతున్నారో తెలుసుకున్నాను. కట్టెలు కొట్టేవాడి భార్య ఆ రహస్యం నాకు చెప్పింది అన్నది. కొద్ది నెలల క్రితం పగలనక రాత్రనక కొన్ని రోజుల పాటు ఎడతెరిపి లేని వాన కురిసింది. ఆ సమయంలో కట్టెలు కొట్టేవాడు అడవికి వెళ్లేందుకు వీలు కలగలేదు. ఆ కారణంగా వాళ్ళు దాచుకున్న 4 డబ్బులు తిండికి ఖర్చయిపోయాయి. ఆ తరువాత 2 రోజుల పాటు తినేందుకేమీ లేక అందరూ పస్తులున్నారు. ఆ రాత్రి కట్టెలు కొట్టేవాడికి హఠాత్తుగా ఒక ఆలోచన వచ్చింది. ఊరుకు దాపుల ఉన్న నది పక్కన ఒక చిన్న పురాతన దేవాలయం ఉన్నది. అందులో కొయ్యతో చేసిన దేవుడి విగ్రహం ఉన్నది. కట్టెలు కొట్టేవాడు గొడ్డలి తీసుకుని చీకట్లో ఆ దేవాలయానికి వెళ్ళాడు. వాడి ఆలోచన ఆ కొయ్య విగ్రహాన్ని ముక్కలుగా నరికి వంట చెరుకు కింద అమ్ముకోవచ్చని. అయితే
వాడు గొడ్డలి ఎత్తేసరికి కొయ్య విగ్రహంలో నుంచి ఆగు అన్న మాట వినిపించింది. కట్టెలు కొట్టేవాడు ఎత్తిన గొడ్డలిని దించకుండా అలాగే పట్టుకు నిలబడ్డాడు. అప్పుడు కొయ్య విగ్రహంలోంచి మాటలు ఇలా వినిపించాయి. నీకావలసింది డబ్బే కదా? ప్రతి సోమవారం సూర్యోదయానికి కొంచెం ముందుగా ఈ పక్కన ఉన్న నదిలో ఒక మునుగు మునిగి పైకి తేలు. నీ చేతిలో ఒక బంగారు కాసు ఉంటుంది. ఆ రోజు నుంచి వాడు విగ్రహం చెప్పినట్టే చేస్తూ ప్రతి సోమవారం ఒక బంగారు కాసు సంపాదిస్తున్నాడు. బ్రాహ్మడి భార్య భర్తకు ఈ సంగతి చెప్పి, మనము ధనవంతులం కావడానికి సులువైన మార్గం కనబడుతున్నది. మీరు ఒక గొడ్డలి తీసుకుపోయి దేవుడి విగ్రహం కేసి ఎత్తండి. ఆ తరువాత మనకు వారానికొక బంగారు కాసు లభిస్తుంది అని సలహా ఇచ్చింది. బ్రాహ్మడికి మొదట్లో ఈ సలహా నచ్చలేదు. దేవుడి విగ్రహం మీదకి గొడ్డలి ఎత్తడం అంటే ఎంతో పాపం చేసినట్టు అవుతుంది అనుకున్నాడు. కానీ దీర్ఘంగా ఆలోచించి చూడగా తను పేదరికం నుంచి విముక్తుడు కావడానికి ఇదొక్కటే మార్గంగా తోచింది. ఆ రాత్రి బ్రాహ్మడు గొడ్డలి తీసుకుని దేవాలయానికి వెళ్ళి చేయబోతున్నది పాపకార్యం అని జంకుతూనే విగ్రహంపైకి గొడ్డలి ఎత్తాడు. కానీ విగ్రహంలో నుంచి ఏ శబ్దమూ రాలేదు. అతడు ఆశ్చర్యపోయి ఈసారి గొడ్డలి కర్రను మరింత బలంగా గుప్పెట బిగించి విగ్రహం కేసి తీవ్రంగా చూస్తూ గొడ్డలిని పైకెత్తాడు. అదే సమయంలో కొంచెం దూరంలో ఉన్న దీపపు కాంతి విగ్రహం ముఖం మీద పడటంతో ఇప్పుడు బ్రాహ్మడు దేవుడి ముఖాన్ని స్పష్టంగా చూడగలిగాడు. ఆ వెంటనే అతడు ఒక క్షణకాలం భయంతో నిలువెల్లా కంపించిపోయి మూర్ఛరాగా దభీమంటూ నేల మీద పడిపోయాడు. అప్పుడు విగ్రహంలోంచి, నాయనా, నువ్వు ఎంతో దైవభక్తి కలవాడివి. అలాంటి నువ్వు మూర్ఖుడైన నీ పక్క ఇంటి కట్టెలు కొట్టేవాడిలా ప్రవర్తించవచ్చునా? వాడు మూర్ఖత్వం కొద్దీ నన్ను గొడ్డలితో కొట్టి ఉండేవాడే. అందులో ఏమాత్రం సందేహం లేదు. ఎందువల్లనంటే వాడి దృష్టిలో నేను కేవలం కొయ్యను మాత్రమే. కానీ నువ్వంత మూర్ఖంగా ఎలా ప్రవర్తించగలవు? ఆ మూర్ఖుడి పట్ల, భక్తుడివైన నీ పట్ల దేవుడు ఒకే రకంగా ఉండగలడని నువ్వెందుకనుకున్నావు? ఒకవేళ నన్ను నువ్వు గొడ్డలితో కొట్టి ఉంటే నువ్వు మహాపాపివై ఉండేవాడివి. కారణం, దేవుడి విగ్రహం అంటే ఏమిటో నీకు బాగా తెలుసు. కట్టెలు కొట్టేవాడి సంగతి వేరు. వాడికి నీపాటి జ్ఞానం లేదు అన్న మాటలు మూర్ఛ నుంచి తేరుకుంటున్న బ్రాహ్మడికి స్పష్టంగా వినిపించాయి. బ్రాహ్మడు లేచి విగ్రహానికి నమస్కరించి ఇంటికి తిరిగి వచ్చాడు. భార్య అతణ్ణి ఏం జరిగిందని అడిగింది. ఆమెకు భర్త గొడ్డలి తీసుకుని వెళ్ళాక తాను ఇచ్చిన సలహాకు పశ్చాత్తాపం కలిగింది. నేను గొప్ప అదృష్టవంతుణ్ణి. దేవుడి మాటలు విన్నాను. మన పేదరికం గురించి బాధపడటం మంచిది కాదు. అది దైవ నిర్ణయంగా భావించి ఉన్నంతలో తృప్తిగా బతకడం అలవరుచుకుందాం అన్నాడు బ్రాహ్మడు. బ్రాహ్మడి భార్య అవునన్నట్లు తృప్తిగా తలాడించింది. కథ సమాప్తం.